ఇకపోతే విజయ్ దళపతి గురించి మాట్లాడుకుంటే ఒకవైపు సెన్సార్ సమస్యలు, ఇంకోవైపు సిబిఐ చిక్కులు, అరెస్ట్ చేస్తారన్న వార్తలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అతన్ని రాజకీయంగా బాగా సతమతం అయిపోతున్నాడు ఈ మధ్య కాలంలో. మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఏమైనా కక్షపూరితమా ఏంటా అని మాట్లాడుకుంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఈ కథని మనం ప్రస్తావిస్తే, ఈయన సినిమాల్లో నటించి వీళ్ళ నాన్నకి కొంచెం రాజకీయం మీద చిన్న టచ్ ఉందిలే, అలా ఎందుకో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడు. నెంబర్ 1, మంచి ఫ్యాన్ బేస్ని పెంచుకున్నాడు. నెంబర్ 2, ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వస్తాను, ఇదే నా ఆఖరి సినిమాని ప్రకటించుకున్న తర్వాత జనాలందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. తమిళ ప్రేక్షకులకి రజనీకాంత్ గారు వస్తే బాగుండు రాజకీయాల్లోకి అనుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయినా విజయ్ రాకని మాత్రం బాగా స్వాగతించారు. ఆయన చుట్టూ తిరుగుతున్నాడు, స్టేజ్ పెట్టి మైక్ పెడితే చాలు, సెటప్ వేస్తే తండోపతండాలుగా జనాలు, ర్యాలీలకు పిలిచిన జనాలు, ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు తండోపతండాలుగా వస్తుంటే ఆయన ఈ పాపులారిటీ చూసి స్టేట్ పార్టీ నువ్వు నేను ఒకటవుదాం అంటే నో 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 అన్నాడు. పోనీ నేషనల్ వైజ్ పార్టీ మన ఇద్దరం పొత్తు పెట్టుకుందామా అని అడిగితే నోనో, నేను మీతో పొట్టు పెట్టుకోను, నేను సింగిల్గానే వస్తాను, ఎవరేమనుకున్నా అని చెప్పి ఆయన ప్రకటించుకోవడం, అదే పనిగా జనాలు కూడా ఆయన వెనకాల తిరగడం, ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా ఇతన్ని ఇబ్బంది పెడతారేమో అనిపించింది చాలామందికి. సో తమిళనాడు హిస్టరీలోనే జరిగిన అతిపెద్ద స్టాంపేడ్, 41 మంది చనిపోయారు. దీనికి కారణం ఎవరు అని అడిగితే వీళ్ళ దగ్గర ఉన్న నివేదిక ప్రకారంగా విజయ్ని నిందిస్తూ, ఈయన రావడం ఆలస్యంగా వచ్చాడు, 5 గంటలు అప్పటికే నీరసించిపోయారు, ఎండకి ఎండి వానకు తడిసి చలికి వనికి వీళ్ళలో డీహైడ్రేషన్ పెరిగి ఇలా ఉన్నప్పుడు ఈ పోలీసులు ఈయన వాటర్ బాటిల్ ఇసిరాడు జనాల మీదకి, నాకు కావాలని ఏరుకునే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈలోపు అంబులెన్స్ వచ్చింది, ఇంకా పెరిగింది అని చెప్పేసి ఒక వర్గం వాదన. లేదు, పోలీసులే లాఠీచార్జ్ చేసి జనాలను భయపెట్టేసి చిందరవందర చేసి ఈ తొక్కిసలాట కారణమయ్యారని చెప్పి వీళ్ళ వైపు వాదన. మరి దీన్ని ఉన్నత పోలీసులు ఈ కేసుని టేకప్ చేస్తే బాగుంటుంది అని కోర్టు అభిప్రాయపడితే అలా ఎలా కుదురుద్ది? అభియోగం మోపబడింది, మేము అభియోగం మోపింది కూడా పోలీసులనే కదా, అదే శాఖకు చెందిన ఉన్నతాధికారులు దీన్ని టేకప్ చేస్తే పార్షియాలిటీ ఉండే అవకాశం ఉంది అని అభిప్రాయపడితే సిబిఐ దీన్ని విచారణ జరిపింది. మొత్తానికి సిబిఐ అందరినీ వాళ్ళ విచారిస్తూనే ఉంది, పెద్ద పెద్ద మహామహులందరినీ పిలిచి నువ్వు చెప్పు అని అందరు వాంగ్మూలాలు తీసుకునే క్రమంలో ఇప్పుడు విజయ్ దళపతికి ఒక పిలుపు వచ్చింది, రండి అని. ఈయన కూడా ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాజరయ్యి, ఈ హాజరు విషయంలో అందరికున్న టెన్షన్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఈయన చెప్పిన దానికి కన్విన్స్ అవ్వకపోతే అరెస్ట్ చేస్తారు, మా హీరోని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి జనాలు అనుకోవడం. ఈ ఒక రకంగా చూసుకుంటే ఈయనకి జనాల మద్దతు పెరుగుతుందని అనుకోవాలి. ఇంకోవైపు సెన్సార్ ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల, అడ్డంకులు చెప్పింది, 50 కట్లు చెప్పింది. 50 కట్ల అసలు అంతా ఏముంది దీంట్లో, నరకమే, అసలు జనాలన్నీ ఉక్కిరిబిక్కిరి చేసే రక్తపాతమా, పిచ్చి పిచ్చి డైలాగులా, అశ్లీలత, అసభ్యత, అసలు ఇదేంటి అనుకుంటే తర్వాత అందరికీ తెలిసింది ఏంటి, ఇది తెలుగు సినిమా భగవత్ కేసరికి రీమేక్ అని. అప్పుడు తమిళులు కూడా తెలుగులో ఒకసారి వెతికి భగవత్ కేసరి అని కొట్టి వాళ్ళకి అందుబాటులో ఉండే ఓటీటీ లాంగ్వేజ్లో, అర్థమయ్యే లాంగ్వేజ్లో ఆ సినిమాని చూశారు. భగవత్ కేసరి సినిమా తీసిన మన అనిల్ రావిపూడియే. ఆ సినిమాలో అసభ్యత, అశ్లీలత ఏమీ లేదు, ఇంకా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ ఉంది. మరి ఇంత మెసేజ్ ఓరియంటెడ్ సినిమాకి 50 కట్లు ఎలా చెప్పింది? పోనీ తమిళ్లో దీన్ని ఏమైనా చేశారా? ఈ ట్రైలర్ ఒకసారి చూద్దామని ట్రైలర్ చూశారు. ట్రైలర్లో కూడా మక్కి తెలుగు భగవత్ కేసరే కనబడింది, ఏమీ లేదు. చివరిన ఒక డైలాగు, నేను రాజకీయాలకు వస్తాను అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. ఒకవేళ సినిమాలో దాన్ని యాడ్ చేసినా అడిషనల్గా మహా అయితే 5-10 నిమిషాలు ఉంటుందేమో, లేదా ఒక బహిరంగ సభ, ఒక స్పీచో ఉంటుంది. మరి 5-10 నిమిషాల ఫుటేజ్కి 50 కట్లు ఎలా చెప్పింది సెన్సార్ అనే క్వశ్చన్ మార్క్ జనాల్లోకి వెళ్ళేసరికి కావాలనే ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోసింది. అప్పుడు స్టాలిన్ దిగొచ్చి నో విజయ్ని పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ చాలా ప్రెషర్ చేస్తుంది, ఆయన పొత్తు పెట్టుకోకపోవడంతో వీళ్ళు కావాలనే హింసిస్తున్నారు అని చెప్పేసి స్టాలిన్ కూడా ఇతని తరఫున మాట్లాడడం, కాంగ్రెస్ కూడా ఇదే పనిని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇటు సెన్సారు అటు సిబిఐ ఈయన పరిస్థితి ఏంటి అని ఆలోచించే క్రమంలో, ఇలాంటి ఇబ్బందులు పెట్టే క్రమంలో జనాల్లో ఆదరణ ఇంకా పెరుగుతూ ఉంది. మా హీరో నన్ను ఓన్ చేసుకుంటున్నారు, అది కూడా ఒక అడ్వాంటేజ్గానే మిగిలిపోతుంది. మరి ఓవరాల్గా
ఇతని సినిమా 16కి అయితే రిలీజ్ అవ్వాలి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అప్పుడు ఎలా ఆడుద్ది, దీంట్లో ఇబ్బందికరమైన సన్నివేశాలు ఏమున్నాయి, ఇంతకీ సిబిఐ ఇతన్ని అరెస్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.